గ్రేట్ ఆంధ్ర. నేను అనుష. ఏపీలో మండు వేసవికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మినహాయిస్తే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ పల్లెల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సమాచారం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేసవి సెలవులకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కొందరు సొంత గ్రామాలకు వెళ్లారు. అక్కడి నుంచి పని చేసుకోవాలంటే అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతమవుతున్నారు. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవైపు యూనిట్ విద్యుత్ను అధిక ధరకు కొనుగోలు చేస్తూ కూడా గ్రామీణులకు కోత విధించటంపై విమర్శలు వస్తున్నాయి. ఇదేదో ఒక ప్రాంతంలో అప్పుడప్పుడు విద్యుత్ కోతలు విధిస్తున్నారని అనుకుంటే పొరపాటే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని సమాచారం. మరోవైపు విద్యుత్ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి నిర్లక్ష్య సమాధానం వస్తోందని గ్రామీణ వినియోగదారులు వాపోతున్నారు. ఒకవైపు కరెంటు బిల్లుల్ని పెంచి మరోవైపు సరైన సరఫరా చేయకపోవటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఒకవైపు దంచి కొడుతోన్న ఎండలకు ఈ కరెంటు కోతలు తోడవటంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక బయటకి రాలేక సతమతమైపోతున్నారు. రాత్రిపూట సైతం పవర్ కట్స్ ఉండటంతో నిద్ర కూడా కరువవుతోందని అంటున్నారు. విద్యుత్ బిల్లులు కట్టించుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపే అధికారులు ప్రజల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకపోవటం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికైనా అనధికారికంగా కాకుండా నిర్ణీత సమయాన్ని చెబితే అందుకు తగ్గట్టుగా ప్రజలు తమ పనుల్ని ప్లాన్ చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.